ఎలియా మినిస్టర్ గారికి నా విన్నపం ఏంటంటే గతంలో మీరు 5 సభ్యులు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము రాత్రి 1:30 వరకు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సావధానంగా విని రాసుకొని సమాధానం ఉన్నా. మీరు 5 ఉండేవాళ్ళు. బిల్స్ ఈ బడ్జెట్ పద్దులు అనేటువంటివి పాస్ చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత. మీరు ప్రతిపక్షాల సహకారం తీసుకొని బిల్లు పాస్ చేసుకోవాలి, పద్దులు పాస్ చేసుకోవాల్సింది పోయి మీరే మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైనా సాంప్రదాయం ఏంటంటే పద్దుల మీద ఎంతసేపు ఎంత మంచి డిస్కషన్ జరిగితే ప్రభుత్వానికి అంత మేలు జరుగుతుంది. ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించుకొని ఇప్పుడు అదర్ సబ్జెక్ట్స్ వేరు, పద్దులు అంటే ఇట్స్ గవర్నమెంట్ బిజినెస్. గవర్నమెంట్ తమ యొక్క బడ్జెట్ ను శాఖల వారీగా పాస్ చేసుకోవడం అనేది ప్రభుత్వం బాధ్యత. మీరు విప్పులు ఇంకా మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడించి మేము ఇంత రాత్రి 9:30-12 గంటల దాకా ఇక్కడ ఉండి సహకరిస్తున్నామంటేనే మీరు మాకు థ్యాంక్స్ చెప్పాలా. అధ్యక్ష, ముఖ్యంగా జిఐడికి సంబంధించి మా సభ్యులు మాట్లాడలేదు కనుక కొన్ని ఎవరైతే మా సభ్యులు మాట్లాడిన అంశాల మీదనే మాట్లాడతాను. టచ్ చేసి చేయకుండా క్లుప్తంగానే ముగించేటువంటి ప్రయత్నం చేస్తా. ముందు ఒకటి నేను అత్యంత ముఖ్యమైన విషయము మీ దృష్టిని, ఎలియా మినిస్టర్ గారి దృష్టిని నేను తేవాలనుకుంటున్న విషయం ఏంటంటే అధ్యక్ష, మన సభా సాంప్రదాయాల ప్రకారంగా వెన్ ద సెషన్ ఈజ్ ఇన్ హౌస్ నో పాలసీ డెసిషన్ షుడ్ బి టేకెన్ అవుట్ సైడ్. అంటే విధానపరమైన ఏ నిర్ణయాన్ని కూడా సభ నడుస్తున్నప్పుడు బయట తీసుకోకూడదు అనేది సభ నియమం. ఐ హోప్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు విల్ అగ్రీ. ఈరోజు ముఖ్యంగా జిఐడిని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఆ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించింది. బయట పోయి మేము మీడియాలో చూసి వస్తే ఇది సభ మర్యాదను, సభ గౌరవాన్ని తగ్గించేటువంటి నిర్ణయం. అది ఏ నిర్ణయం అంటే అధ్యక్ష, ముఖ్యంగా ఉద్యోగుల పిఆర్సీకి సంబంధించి గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియామకం చేసింది. ఆ కమిషన్ యొక్క టైం 30 మార్చ్, ఈ నెల మార్చి 30వ తేదీతో కమిషన్ యొక్క కాల పరిమితి ముగుస్తా ఉంది. ఈరోజు మెమో నంబర్ 3347/844 బై ద ఇయర్ 2026 మరొక 6 నెలలు పిఆర్సీ కమిషన్ యొక్క కాల పరిమితిని పెంచుతూ ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మీడియాకు బయటకు వచ్చేసింది. ఎట్లా తీసుకుంటారు మీరు? ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ స్పీకర్, ప్లీజ్ గివ్ ఏ రూలింగ్. ఆ సంబంధిత అధికారులను మీరు కాల్ చేస్తారా, వారికి మెమో ఇస్తారా, ఒక రూలింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలాంటి జరగకుండా విధంగా ఒక స్పష్టమైన హెచ్చరిక ఆ అధికారులకు జారీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సభ గౌరవాన్ని మంటగల్పడం, సభ మర్యాదను, సభ యొక్క విలువను తగ్గించేటువంటి చర్య. అదేదన్నా ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ సభలోనే ప్రకటించాల్సి ఉండే, కానీ బయట అది ఆర్డర్ ఇష్యూ చేసేస్తే ఈ సభ యొక్క మర్యాదను తగ్గించే విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దయచేసి దీని మీద మీరు రూలింగ్ ఇవ్వాలని, ఎలియా మినిస్టర్ గారు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. అది ఈ రోజు ఇష్యూ అయింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బయట మీడియాలో వచ్చింది. వెన్ ద హౌస్ ఈజ్ ఇన్ సెషన్ దే షుడ్ నాట్. దయచేసి దీన్ని నోటీస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అయితే అధ్యక్ష, మరి ముఖ్యంగా ఆ అంశానికి సంబంధించే జిఐడిలో నేను మాట్లాడాలనుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఉద్యోగుల పిఆర్సీ విషయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోగా పెండింగ్ డిఏలు క్లియర్ చేస్తామని, పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తామని, ఉద్యోగులకు మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. అధ్యక్ష, ఇప్పటికీ 2 సంవత్సరాల 4 నెలలైంది. ఇంకో 6 నెలలు పెంచిండ్రు. అంటే ఇంకొక 3 సంవత్సరాల దాకా ఈ ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యము అని ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇది నమ్మక ద్రోహం కాదా అధ్యక్ష? మీరు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏంటి, భరోసా ఏంటి? ఈ రోజు 6 నెలల పాటు మళ్ళీ ఎక్స్టెండ్ చేసినామంటే ఇక 3 ఏళ్ళు నిడుతుంది. అంటే మీరు 6 నెలల్లో ఇస్తామన్నది 3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యరు, డిఏలు ఇవ్వరు, పెండింగ్ బకాయిలు చెల్లించరు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఇది ఉద్యోగులను మోసం చేయడము, ఉద్యోగులను దగా చేయడంగా మేము భావిస్తా ఉన్నాం. నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వారిచ్చిన మొట్టమొదటి పిఆర్సీ, తెలంగాణ రాష్ట్రంలో మొదటి పిఆర్సీ 42% ఇచ్చి చరిత్రను తిరగరాసిండు నాడు కేసీఆర్ గారు. రెండవ పిఆర్సీ అధ్యక్ష, రెండవ పిఆర్సీ కమిషన్ ఆ రోజు 7.5% మాత్రమే రికమెండ్ చేసింది.
7.5% రికమెండ్ చేసినా ఇది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ స్టేట్ గా ఆనాడు కేసీఆర్ గారు పిఆర్సీ కమిషన్ 7.5% చెప్తే లేదు వీళ్ళు మా ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు పోరాడినటువంటి ఉద్యమకారులుగా ఉద్యోగులుగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించి పిఆర్సీ కమిషన్ 7.5% చెప్తే 30% ఫిట్మెంట్ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చారు. అంటే ఉద్యోగస్తులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 72% ఫిట్మెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంట్ ఇచ్చింది. మొన్న ఎన్నికల ముందు పిఆర్సీ రిపోర్ట్ రావడం లేట్ అవుతుందని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పిఆర్సీ కమిషన్ రిపోర్టు రాకముందే 5% ఐఆర్ ను కూడా ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ మీరు ఈరోజు ఇంకొక 6 నెలలు మేము పిఆర్సీ కమిషన్ అసలు అడగకుండానే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. కమిషన్ ఈజ్ రెడీ ఫర్ గివింగ్ ద రిపోర్ట్. అంటే మీరు ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేక 6 నెలలు పొడిగించుకుంటూ పోయి ఇలా ఉద్యోగస్తులను దగా చేస్తున్నటువంటి ప్రభుత్వంగా మేము భావించాలి. 5 ఏళ్లకు ఒక పిఆర్సీ సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 3 ఏళ్ళు అయిపోతుంది. అంటే పిఆర్సీ కాల పరిమితి ముగిసేలోపు కూడా మీరు పిఆర్సీ ఇచ్చేటువంటి పరిస్థితి కనబట్టలేదు. దయచేసి ఈ అమౌంట్ రద్దు చేయాలని తక్షణమే ఉద్యోగస్తులకు పిఆర్సీ ప్రకటించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగస్తులకు 5 డిఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కూడా మేము క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి నిరుద్యోగులకు మోసమైంది అధ్యక్ష, ఉద్యోగులకు కూడా మోసమైంది అధ్యక్ష. ఉద్యోగాల విషయం కూడా జిఏడే చూస్తుంది అధ్యక్ష. మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 16,978. ఇది నా లెక్క కాదు. నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే ప్రభుత్వమే ఇచ్చిన సమాధానం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 16,978 అని శాసనసభలోనే నిన్న ప్రభుత్వం సమాధానం చెప్పింది. మీరు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 16,978. అదేవిధంగా అధ్యక్ష దయచేసి మేము కోరేది ఒక్కటే, మరి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోకి ఇస్తారు? ఇచ్చిన మాట ప్రకారంగా నిరుద్యోగ భృతి ఇస్తారా? గౌరవ మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగుల విషయంలో మీరు ఇలా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ విషయంలో మేము మొన్న కూడా అసెంబ్లీలో అడిగాం. మీ బెనిఫిట్స్ దాదాపు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి రావడం లేదు, వాళ్ళందరూ కోర్టుకు పోతున్నారు. నిన్న మనం పేపర్లో చూసాం అధ్యక్ష, హైకోర్టులో 600 మంది రిటైర్డ్ ఉద్యోగులు పోతే మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని హైకోర్టు పిలిచి రాత్రైనా సరే నువ్వు రావాల్సిందే అని హైకోర్టుకు పిలిచి వాళ్లకు ఏప్రిల్ 9వ తేదీలోగా 600 మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మరి మిగతా ఉద్యోగులు కూడా ఇప్పుడు మీరు హైకోర్టు పోమని చెప్తారా? హైకోర్టుకు పోతేనే ఈ ప్రభుత్వం పెన్షన్ బకాయిలు ఇస్తుందా? లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు ఎప్పట్లోకి ఇస్తారు? రిటైర్ అయ్యి ఇంటి దగ్గర పిల్లలతో ఉండాల్సినటువంటి మనమలతో ఉండాల్సినటువంటి మనమరాలతో ఉండాల్సినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగడం ఎంతవరకు ఈ ప్రభుత్వానికి శోభనిస్తుంది? దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 600 మంది కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మిగతా వాళ్ళు కూడా మళ్ళీ వకీలం పెట్టుడు, కోర్టుల చుట్టూ తిరుగుడు, మన చీఫ్ సెక్రటరీని మన ఫైనాన్స్ సెక్రటరీ హైకోర్టుకు పిలిచి మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం? దయచేసి ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తక్షణమే పెన్షన్ బెనిఫిట్లు చెల్లించాలని, దాని మీద మంత్రి గారు ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా సిపిఎస్ ఓపీఎస్ పెన్షన్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పైగా ఆ కాంట్రిబ్యూషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్, తప్పైతే మీరు సరి చేయండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తేలేదు కదా, ఈ కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా 1000 కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ కూడా కట్టకపోవడం వల్ల ఆ సిపిఎస్ ఉద్యోగులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. చనిపోయిన సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇవ్వడం లేదు, కంపెన్సేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు. దయచేసి వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వండి, కంపెన్సేట్ ఉద్యోగాలు ఇవ్వండి, కాంట్రిబ్యూషన్ చెల్లించండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పట్లోగా తెస్తారో కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష చాలా విషయాలు ఉన్నాయి కానీ టైంను దృష్టిలో పెట్టుకొని నేనే కట్ షార్ట్ చేసుకుంటున్నా అధ్యక్ష. మరి జిఐడిలో ఇంకొక ముఖ్యమైన విషయం,
ఒకటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సిపిఎస్, ఓపీఎస్, నిరుద్యోగులు ఉద్యోగాల గురించి మాట్లాడినాం అధ్యక్ష. జిఐడిలో మరో ముఖ్యమైన విషయం, సూచనలు ఇవ్వండి అని ప్రభుత్వం అడుగుతుంది. నేను రాజకీయంగా మాట్లాడలేదు, సూచనే ఇస్తున్నా. తీసుకుంటే మీ విజ్ఞత, తీసుకోకపోతే కూడా అది మీ ఇష్టం. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఐఏఎస్, ఐపీఎస్ల విషయంలో ప్రతి 6 నెలలకు 3 నెలలకు ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు, యావరేజ్ హెచ్ఓడి టైం ఈ గవర్నమెంట్ లో 6 to 8 months. 6 నెలలకు ఒక హెచ్ఓడిని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ శాఖ మీద పట్టొచ్చి, శాఖ మీద అవగాహన కలిగి, ఢిల్లీలో జాయింట్ సెక్రటరీలతో పరిచయాలు పెంచుకొని, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ను ఎప్పటికప్పుడు యూసీలు పంపి కేంద్రం నుంచి డబ్బులు తేవాలంటే నువ్వు 6 నెలలకు ఒక సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా పనిచేస్తారు? నేనేదో నోటి మాటతో చెప్పట్లేదు అధ్యక్ష. మీరు విద్యుత్ శాఖలో 5 అధికారులు మారారు అధ్యక్ష. దాంతో చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. సింగరేణి సిఎండీలు 4 అయ్యారు. జిహెచ్ఎంసీ కమిషనర్లు 4 మారారు. ఐఎన్పిఆర్ లో 4 మారారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్లు 4 మారారు. ఆరోగ్యశ్రీలో 8 మంది సీఈఓలు మారినారు. మనం పిఎం స్కీమ్ లో చేరినాము. ఆరోగ్యశ్రీ సీఈఓ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి ఢిల్లీలో జాయింట్ సెక్రటరీతో పరిచయం పెంచుకుంటే ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. మీరు ఉన్న 4 నెలల్లో 8 మంది సీఈఓలను మారిస్తే ఆరోగ్యశ్రీ అర్థమయ్యే వరకే వాడిని కుర్చీ దగ్గర తీసేవట్టిరి. ఎట్లా పరిపాలన ముందుకు సాగుతుంది? దయచేసి మీరు ఆలోచించండి. మున్సిపల్ శాఖలో 5, ఐటీలో 3. ఇవాళ ఐటీలో చీఫ్ సెక్రటరీనే పెట్టిండ్రు. ఆయన 3 నెలలు ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు. ఆ శాఖ అర్థమయ్యే వరకే మళ్ళీ కొత్త సెక్రటరీ వస్తాడు. ఐటీలో 3, మైనింగ్ లో 6, నేషనల్ హెల్త్ మిషన్ లో 3, ఇట్లా 140 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసినారు. నచ్చకపోతే మార్చు. రంగారెడ్డి కలెక్టర్లు 4 మారింది సార్ మీ జిల్లా. రంగారెడ్డి జిల్లాలో 4 నెలల్లో 4 కలెక్టర్లు మారుతారా సార్? ఈ రకంగా పరిపాలన ముందుకు సాగుతుందా? ఇది రాష్ట్రంలో మరి ప్రజలు, ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ కు జిల్లా మీద అవగాహన పెరిగి జిల్లాలో ఉండే ఉద్యోగుల మీద పట్టు వచ్చే వరకే 6 నెలలు, ఏడాది అవుతుంది. మీరు 6 నెలలకు ఒక్కరిని తీసేస్తే ఆ జిల్లా పరిపాలన ఎట్లా జరుగుతుందో, ఇది రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరుగుతుందో కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అంటే నచ్చితే పోస్టింగ్లు, నచ్చకపోతే బదిలీలు అనే పద్ధతి వల్ల యంగ్ ఆఫీసర్స్ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటది. ఐఏఎస్, ఐపీఎస్లు వాళ్ళు కూడా బాగా పనిచేయాలనే ఉంటుంది. ఈ రకంగా మార్చడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా రివ్యూ చేయండి. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలన్నా, పరిచయాలు పెరగాలన్నా కనీసం 3 ఏళ్ళు, 2.5 ఏళ్ళు ఒక అధికారి ఒక పోస్ట్ లో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటిది నేను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎక్స్టెన్షన్లు. గతంలో ఒక మంచి అధికారి ఉంటే మేము ఎక్స్టెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఒక 1/2 డజన్ మంది ఐపీఎస్లు ఇవాళ ఎక్స్టెన్షన్ మీద పనిచేస్తున్నారు. 1/2 డజన్ మంది ఐఏఎస్లు ఎక్స్టెన్షన్ల మీద పనిచేస్తున్నారు. 10ల సంఖ్యలో ఇంజనీర్లు ఎక్స్టెన్షన్ల మీద పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక తీరు అనే విధంగా మీ వ్యవహారం జరుగుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థం కావాలంటే మీ జిల్లాది ఒక ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. మీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అనే ఉండేవారు. అక్కడ లగచర్ల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. యాజ్ ఎ కలెక్టర్ ఆయన పోయి చాలా హామీలు ఇచ్చింది. అక్కడ మీకు ఇళ్ల స్థలం ఇస్తా, మీకు ఇంత డబ్బు ఇస్తా, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చాలా ప్రామిస్ చేసి కలెక్టర్ తంటాలు పడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండు. టక్కన ఆయన ట్రాన్స్ఫర్ చేస్తుంది. కొత్త కలెక్టర్ వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రజలు పోయి ఆ కొత్త కలెక్టర్ని కలిసి నాకు తెలియదు ప్రతీక్ జైన్ అడుగుపో అంటే ఎట్లా నడుస్తుంది? అంటే అంతా గందరగోళం అవుతుంది. టు అండర్స్టాండ్ ద బెటర్ థింగ్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కలెక్టర్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటే ఇష్యూస్ బాగా రిజాల్వ్ అవుతాయి, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు జరుగుతుందని మీకు అర్థం కావడానికి మీ జిల్లా పేరు తీసుకొని చెప్తున్నా అధ్యక్ష. అట్లా చాలా జిల్లాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక నేను దాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఇదే జిఐడికి సంబంధించి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష. మాది ప్రజాపాలన అంటాడు మా శ్రీధర్ అన్న. అసలు మేము ప్రజలే, మేమే ప్రజలు, మాదంతా పారదర్శకత, మాకంటే మించిన పారదర్శకతనే లేదని మాట్లాడితే మా శ్రీధర్ బాబు గారు పదే అంటుంటారు. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,604 జీవోలు ఇచ్చింది అధ్యక్ష. ఎందుకు ఆన్లైన్లో పెట్టలేరు? మొన్న హైకోర్టుకు పోయినరు. ఎర్రోల శ్రీనివాస్ అని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ హైకోర్టుకు పోతే
హైకోర్టు మీరు 4 వారాల్లోగా మొత్తం జీవోలు ఆన్లైన్లో పెట్టండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 4 వారాలైంది, ఇప్పటికీ కూడా ఆన్లైన్ పెట్టలే అధ్యక్ష. 19,604 జీవోల్లో ఇప్పటి వరకు ఆన్లైన్లో పెట్టింది 3,290 అధ్యక్ష. ఆన్లైన్లో పెట్టని జీవోలు 15,770 జీవోలు ఆన్లైన్లో పెట్టకుండా దాచిపెట్టిండ్రు. 82% జీవోలు సీక్రెట్ గా పెట్టిండ్రు. ప్రజాపాలన అయితే, పారదర్శక పాలన అయితే ఎందుకు 82% జీవోలు, ఎందుకు 15,000 జీవోలను మీరు ఆన్లైన్ చేయలేదో సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఆ జీవోలను ఆన్లైన్లో పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇకపోతే మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి కూడా మా ట్రాన్స్పోర్ట్ కూడా మా పార్టీ నుంచి ఎవరు మాట్లాడలేదు, దాన్ని కూడా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. మొత్తంగా ఆర్టీఐ డిపార్ట్మెంట్లో అధ్యక్ష పన్నులు వేస్తా ఉన్నారు. పరోక్షంగా పన్నులు ఎట్లా వేసిందంటే ఈ 1 ఏప్రిల్ నుంచి మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఒక రైతు, ఒక విద్యార్థి, ఒక కూలీయో మోటార్ సైకిల్ కొనుక్కుంటే 2,000 రూపాయలు రోడ్ సేఫ్టీ ట్యాక్స్ కొత్తగా పెట్టిండ్రు. ఉన్న ఆర్టీఏ ట్యాక్స్ గా అదనంగా, అదే మీరు పెద్ద పెద్ద కార్ల మీద వేయండి, లగ్జరీ కార్ల మీద ట్యాక్సీలు వేయండి, ఇంకా మోటార్ సైకిల్ ఓ విద్యార్థి కొనుక్కుంటాడు, లేదంటే ఒక పాపం ఒక రైతు కూలీ కొనుక్కునే మోటార్ సైకిల్ మీద కూడా ఇవాళ 2,000 రూపాయలు మినిమం రోడ్ సేఫ్టీ ట్యాక్స్ ను ప్రభుత్వం పెట్టింది. అదేవిధంగా మిడ్ సైజ్ కార్లు, చిన్న చిన్న కార్ల మీద కూడా 5,000 రూపాయల ట్యాక్స్ కొత్తగా ప్రతిపాదించారు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద 10,000 రూపాయల ట్యాక్స్ పెట్టినారు. కొంతమంది పాపం స్వయం ఉపాధి కోసం ట్రక్కులు కొనుక్కొని నడుపుకుంటా ఉంటారు, చిన్న చిన్న లైట్ మోటార్ ట్రక్స్ కూడా కొనుక్కుంటారు, ఆటో ట్రాలీ లాంటి వాటి మీద 10,000 వేయడం తగదు. ప్రభుత్వం ఆలోచించి మీరు పెద్ద వాహనాల మీద వేయండి, కానీ మోటార్ సైకిళ్ల మీదనో, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే కార్ల మీదనో, మరి పేదవాళ్ళు ఉపాధి కోసం బండ్లు కొనుక్కునే ట్రాన్స్పోర్ట్ వాహనాల మీద పన్నును తగ్గించాలని, దీన్ని ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఏఎంవిఐ టు ఎంవిఐ, ఎంవిఐ టు ఆర్టీఓ ప్రమోషన్లు 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి, వాటిని పూర్తి చేయండి. మీరే అనేక సార్లు వాహనాలు ఇస్తామన్నారు, వాళ్ళకు వాహనాలు సమకూర్చండి. అదేవిధంగా ఆర్టీఏ ఆఫీసులు 26 కిరాయి బిల్డింగ్లలో ఉన్నాయి. 26 ఆర్టీఏ ఆఫీసులకు 6 నెలలకెళ్ళి కరెంట్ బిల్లు కట్టలేరు, 3 నెలలకెళ్ళి కిరాయిలు కట్టలేరు. అరే 1,000 కోట్లు ఇచ్చేటువంటి ఆర్టీఏ ఆఫీసులకే కిరాయి కట్టకపోతే ఎట్లన్నా? 6-7 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నారు వాళ్ళు. ఆ కిరాయిలు కట్టండి, కరెంటు బిల్లు కట్టండి, వాహనాలు ఇవ్వండి, అదేవిధంగా ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆర్టీఏ డిపార్ట్మెంట్ లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. స్టేట్ పోర్టల్ ను సెంట్రల్ పోర్టల్ తో అనుసంధానం చేసుకున్నాం, మొత్తం ఇండియా ఈజ్ 1 యూనిట్ అయింది. ఇప్పుడు దాంట్లో ఒకటి ఏమైందంటే అధ్యక్ష, డేటా ఇంటిగ్రేట్ కాలేదు. ఇప్పుడు 50 ఏళ్ళు నిండిన వాళ్ళు లైసెన్స్ రినివల్ చేసుకోవాలి. లైసెన్స్ రినివల్కి పోతే అక్కడ ఏమైతుంది, స్లాట్ బుక్ చేసుకుంటే కొన్ని పేర్లు స్టేట్ సెంట్రల్ డేటా ఇంటిగ్రేట్ కాకపోవడం వల్ల వాళ్ళ ఆఫీస్కి పోవాల్సి వస్తుంది, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, బ్రోకర్ల దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఈ డేటా ఇంటిగ్రేషన్ లో ఉన్న డిస్టర్బెన్స్ ను తక్షణమే దాన్ని సరిచేయాలి, దాంట్లో ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేయాలని ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా ఆటో క్లాస్ సారథి అనేటువంటి యాప్ లో కూడా మరి లేకపోవడం వల్ల ఆటో లైసెన్స్ బుక్ చేసుకోవడానికి కూడా వీలు కావడం లేదు. పాత వారికి రెన్యువల్ లో కూడా ఇబ్బంది అవుతుంది కనుక ఎన్ఐసితో మాట్లాడి ఈ ఆటో ఆప్షన్ ఉండే విధంగా కూడా మంత్రి గారు ప్రయత్నం చేయాలని చెప్పి మేము మంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ ఆదాయం లాస్ట్ పాయింట్. మన తెలంగాణ వచ్చిన తర్వాత రవాణా శాఖ ఆదాయం 2 సార్లు తగ్గింది అధ్యక్ష. ఒకటి కరోనా కాలంలో, రెండోది కాంగ్రెస్ కాలంలో. కరోనా వచ్చినప్పుడు ఒక్కసారి ఆర్టీఏ ఆదాయం 2020-21లో 287 కోట్లు తగ్గితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2024-25లో 228 కోట్లు తగ్గింది. మరి కరోనా వల్ల తగ్గింది అప్పుడైతే, ఇప్పుడు కాంగ్రెస్ కాలంలో కూడా 228 కోట్లు తగ్గింది. ఎవ్రీ ఇయర్ ఆదాయం పెరుక్కుంటూ పోయింది. కానీ దురదృష్టవశాత్తు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పడుతుందంటే ఇది రవాణా మంత్రి తప్పిదం కాదు, ప్రభుత్వ పాలసీ వల్ల, ఎకానమీ డౌన్ కావడం వల్ల. ఈ యొక్క స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీ నగరాన్ని చూసి హైదరాబాద్లో ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. దాదాపు 1,000 కోట్ల ట్యాక్స్ను మనం కోల్పోతున్నప్పుడు అది కొంత
ఎలక్ట్రిక్ వాహనాల వల్ల అంత ఆదాయం పడిపోదు. బట్ ఇది ఒక్క మీ డిపార్ట్మెంటే కాదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, స్టేట్ ఎకానమీ, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, ఆర్టీఏ, జిఎస్టీ అన్ని కూడా తగ్గినాయి. కొన్ని బ్యాడ్ పాలసీస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, ఇట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మొత్తం ఓవరాల్ గా కొన్ని పాలసీస్, అది బిగ్ సబ్జెక్ట్, నేను అందులో పోవట్లేదు. కానీ ఏది ఏమైనా ఆదాయం తగ్గిన విషయం నేను దృష్టికి తెస్తా ఉన్నా. రివ్యూ చేయండి, ఆదాయం పెంచే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఆర్టీసీ విషయంలో అధ్యక్ష, మంత్రి గారిని మొన్న కూడా నేను క్వశ్చన్ అవర్లో అడిగేటువంటి ప్రయత్నం చేశాము. సరే, స్కీమ్ విషయంలో మాకేం భిన్న అభిప్రాయం లేదు. కానీ గవర్నర్ గారి స్పీచ్లో ప్రభుత్వము 9,222 కోట్లు మహిళలకు ఆదా అయినాయని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చెల్లించింది? నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 7,275 కోట్లు మాత్రమే. దాదాపు 2-2.5 వేల కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి పడ్డది. ఈ ఫిగర్ను మంత్రి గారు చెప్తే బెటర్, వారు అథారిటీగా ఎంత మహిళలకు ఆదా అయింది, ప్రభుత్వం మహిళలు ఇంకా ఆర్టీసీకి ఎంత చెల్లించాలి? ఎందుకంటే అధ్యక్ష, ఆర్టీసీ భవిష్యత్తు ప్రభుత్వం చెల్లింపు మీద ఆధారపడ్డది. ఒకవైపు ఆర్టీసీ లాభాల్లో ఉంది, మా మహాలక్ష్మి వల్ల మహిళలకు లాభమైంది, ఆర్టీసీకి లాభమైంది అంటున్నారు. మరి ఆర్టీసీకి లాభమైతే ఎంతో రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసే ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి కదా, ఉద్యోగుల ఎరియర్స్ ఇవ్వాలి కదా, ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వాలి కదా. మా డ్రైవర్ అన్నారు, మా కండక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఆర్టీసీ అంటే ఏముండేదంటే అధ్యక్ష, వాళ్ళ ఓఆర్ కంటే 4 రూపాయలు ఎక్కువ వస్తే కండక్టర్ కు డ్రైవర్ కు కొంత బోనస్ ఉండేది. ఇవాళ 100% ఓఆర్ వచ్చినా కండక్టర్ కు డ్రైవర్ కు బోనస్ లేకుండా అయింది. గతంలో అధ్యక్ష, నేను ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఆర్టీసీకి బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయలు పెట్టి గ్రాంట్ గా ఆర్టీసీకి ఇచ్చే వాళ్ళము. ఇప్పుడు గ్రాంట్ లేదు, ఇవ్వాల్సిన మహాలక్ష్మి డబ్బులు కూడా పూర్తిగా రాకపోవడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా దయచేసి ఆర్టీసీ ఉద్యోగులను ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో ఒక ఖచ్చితమైన డేట్ మంత్రి గారు చెప్పాలని అడుగుతా ఉన్నా. ఆర్టీసీ ఉద్యోగులకు మీరు పిఆర్సీ ఎరియర్స్ ఎప్పట్లోకి ఇస్తారో కూడా చెప్పాలని ఆ ఉద్యోగుల పక్షాన్ని అడుగుతున్నా. వాళ్ళు ఇప్పటికే సమ్మెకు కూడా నోటీస్ ఇచ్చినట్టుగా మీడియాలో చూస్తా ఉన్నాం. వాళ్ళు యూనియన్ అయినా పునరుద్ధరించాలని అడిగినారు. దయచేసి ఆ యూనియన్ పునరుద్ధరిస్తారా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా, పిఆర్సీ ఇస్తారా, మీ విధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అధ్యక్ష, అదేవిధంగా ఆటో సంక్షేమ బోర్డు వేస్తాము, ఆటో కార్మికులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు కనుక దాన్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి ఆటో కార్మికుల పక్షాన కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక థర్డ్ సబ్జెక్ట్ పోలీస్ అధ్యక్ష. పోలీసు కూడా ఎవరు మాట్లాడలేదు సార్, మా వాళ్ళు మాట్లాడుతున్నారు, క్లుప్తంగా స్ట్రైట్ గా అడుగుతున్నారు సార్. నేను లంబా చోడ స్పీచ్ కూడా చెప్తలేను సార్. పోలీస్ అధ్యక్ష, సరే సభ్యులందరూ కూడా పోలీస్ చాలా ఇంపార్టెంట్. మా సబితక్క కూడా చాలా మంచి పాయింట్ చెప్పింది. అన్ని ఆఫీసులకు సాయంత్రం 6 అయితే సెలవు ఉంటుంది, పండుగ అయితే సెలవు ఉంటుంది, కానీ తాళం వెయ్యని ఆఫీస్ ఏదన్నా ఉందంటే అది ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే అని మాజీ హోంమంత్రిగా మా సబితక్క చెప్పింది. నిజంగా కూడా వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడతారు అధ్యక్ష. అయితే పోలీస్ శాఖ బడ్జెట్ తగ్గించారు. 2024-25లో పోలీస్ శాఖకు అయిన ఖర్చు 9,918 కోట్లు పెట్టి మరియు ఆ రోజు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 25-26లో చూస్తే దాన్ని 9,589 కోట్లకు ఆర్ఈ పెట్టినారు. అంటే పోయిన సంవత్సరం కంటే పోలీసులకు ఈ సంవత్సరం 400 కోట్లు బడ్జెట్ తగ్గించారు. ఎట్లా సాధ్యమవుతుంది? అసలు జీతాలు పెరుగుతుంటాయి, డిఏలు పెరుగుతాయి, అలవెన్స్లు పెరుగుతాయి, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రమోషన్లు వస్తుంటే ఇయర్ ఆన్ ఇయర్ ఖర్చు పెరుగుతుంది. కానీ మీరు 400 కోట్లు తగ్గింపు అనేటువంటిది ఇది ఏం సూచిస్తుంది అంటే ఈ ప్రభుత్వం, ఎందుకంటే నా మాటలు బయట అసెంబ్లీ బయట పాపం పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 12 దాకా డ్యూటీ చేసే కానిస్టేబుల్ వింటున్నారు, భోజనం లేకుండా వింటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడే పోలీసులు వింటున్నారు. నేను ఎందుకు చెప్తున్నా యాజ్ అథారిటీగా చెప్తున్నా అధ్యక్ష. నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు వచ్చి కొట్లాడి మా పోలీసుల సరెండర్ లీవ్ డబ్బులు కావాలి సార్, పోలీసుల మనోస్థైర్యం దెబ్బతినొద్దు అని చెప్పి కొట్లాడి టీఏలు సరెండర్ లీవ్లు తీసుకొని వెళ్లేవాళ్ళు. కానీ ఈ రోజు అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 7 టీఏ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ఒక్క విషయం ఏంటంటే ఒక్క 3 జిల్లాలకు మాత్రం ఇచ్చారు. అన్ని జిల్లాల పోలీసులు మన పోలీసులే కదా. ఒక ములుక్కో, వికారాబాద్కో, ఖమ్మం 3 జిల్లాల పోలీసులకు టీఏలు ఇచ్చి
30 జిల్లాల పోలీసులకు టీఏ బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళు బాధపడుతున్నారు. మేము రోజు అసెంబ్లీకి వస్తుంటే అన్నా మా టీఏ బిల్లు గురించి మాట్లాడు, మా సరెండర్ లీవ్ గురించి మాట్లాడని బయట ఉండే పోలీస్ కానిస్టేబుల్ రోజు మా దృష్టికి తెస్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 3 సరెండర్ లీవ్లు పెండింగ్ లో ఉన్నాయి, 7 టీఏ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దయచేసి పోలీసుల సరెండర్ లీవ్లు టీఏ బిల్లులు విడుదల చేయండి, పోలీస్ బడ్జెట్ లో కోత పెట్టొద్దు అని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, రిటైర్మెంట్ బెనిఫిట్లు రాక కూడా ఈ మధ్య కొంతమంది ఎస్ఐలు, ఒక సిఐ వరంగల్లో సూసైడ్ చేసుకున్నాడు. బిడ్డ పెళ్లి చేసినాడు. బిడ్డ పెళ్లి చేస్తే ఆ ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ సిఐ గారు ఆ బిడ్డను అల్లుడు ఎల్లగొట్టిండు. బిడ్డ ఇంటికి వచ్చిన వారం రోజులకు ఆ సిఐ గారు సూసైడ్ చేసుకొని 30 ఏళ్లు డిపార్ట్మెంట్ లో పనిచేసిన సిఐ ఆత్మహత్య చేసుకున్నాడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా. ఆ పేర్లు కావాలంటే కూడా పంపిస్తా. మైసయ్య, శ్రీనివాస్, ఇట్లా ఒక 10 మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఆ పోలీసుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రమోషన్లు, మా ఐపీఎస్ ఆఫీసర్లకైతే టకా ఇయర్ వైజ్ ప్రమోషన్లు ఇస్తుండ్రు. ఎస్ఐ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్లు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఎస్ఐ టు అడిషనల్ ఎస్పీ ప్రమోషన్లు గత 2 ఏళ్లుగా చేయకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. వాళ్ళ ప్రమోషన్లన్నీ కూడా తక్షణమే పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆరోగ్య భద్రత, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్య భద్రత కింద పోలీసులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరికేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య భద్రతను 1 లక్ష రూపాయలకే పరిమితం చేసిండ్రు. అంటే 1 లక్ష మీద అయితే వాళ్ళే కట్టుకోవాలి. ఆ పేద కానిస్టేబుల్ కట్టుకోగలుగుతారా అధ్యక్ష? మరి ఆరోగ్య భద్రత వల్ల పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. మిగతా ఉద్యోగుల్లాగా వీళ్ళని కూడా ఈహెచ్ఎస్ లో భాగస్వామ్యం చేస్తారా? మరి ఈ ఆరోగ్య భద్రత ఎందుకు 1 లక్ష రూపాయలకు కుదించారు? ఆరోగ్య భద్రత కార్డు తీసుకపోతే ఆసుపత్రులు జాయిన్ చేసుకుంటలేవు. 400 కోట్లు బకాయి పడ్డది, బిల్లులు రాలేదని చెప్పి పోలీసులకు వైద్యం కూడా ఇవాళ నిరాకరించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కూడా ఒక కానిస్టేబుల్ ఆరోగ్య భద్రతకు నెలకు 1200 రూపాయలు కట్టాడు ఒక కానిస్టేబుల్. వాళ్ళు కట్టిన పైసలకు ప్రభుత్వం కొంత కాంట్రిబ్యూషన్ ఇస్తే ఆరోగ్య భద్రత దొరుకుతుంది. ఇవాళ ఆరోగ్య భద్రత పోలీసులకే భద్రత కరువైంది. ప్రజలను కంటికి రెప్పలాగా భద్రతతో చూసుకునే పోలీసులకు ఇవాళ ఆరోగ్య భద్రత కరువైనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం దయచేసి వారికి మంచి వైద్యం అందించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. పోలీస్ శాఖలో కూడా పోస్టింగ్లకు ఒక రేట్లు డిసైడ్ అయినాయి. పెద్ద ఎత్తున అవినీతి కూడా పెరిగిందనేటువంటి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దయచేసి అటువంటిది ఉంటే సరిచేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఇవాళ హైదరాబాద్ కేసీఆర్ గారిని ఏమనంటే కేసీఆర్ గారి బ్రాండ్ మారుస్తాం, ఆనవాళ్ళు దుడి చేస్తామంటారు. ఇలా హైదరాబాద్ లో ఆనాడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ మేము ఏర్పాటు చేసి చక్కగా జరుగుతా ఉంది. మరి మీకు అది నచ్చలేదేమో. కేసీఆర్ గారు ఆనవాళ్లు మార్చాలనుకుంటే ఆనాడు కేసీఆర్ గారు ఇన్నోవా బండ్లు ఇచ్చిండ్రు, మీరు ఇంక అంతకంటే టాప్ బండి ఇవ్వండి. ఆనాడు కేసీఆర్ గారు పోలీస్ స్టేషన్ కు 75,000 అలవెన్స్ ఇచ్చిండ్రు, మీరు 2 లక్షల రూపాయలు ఇవ్వండి. ఆనవాళ్లు మార్చడం కోసం ఈ కమిషనరేట్లు మారిస్తే అంతా గందరగోళం. పొద్దున ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే కూడా విన్నా, నా కాన్స్టిట్యున్సీ 3 ముక్కలైంది, ఏ పోలీస్ స్టేషన్ ఏ కమిషనరేట్ లో ఉందో నాకే అర్థమైతలేదు, అంత ఆగమాగం ఉన్నది అని 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే హౌస్ లోనే విన్నాను నేను. ఇలా పాపం ఈ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లో కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ దాకా నేను ఏ కమిషనరేట్ పోతానో, నేను ఏడుంటానో, నేను ఈడుంటానో ఆడిపోతానో అనే గందరగోళం, అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసులు మీరు నెట్టివేయడం జరిగింది. దయచేసి ఆలోచించండి. ఏదన్నా ఆనవాళ్లు మార్చాలంటే మాకంటే బాగా చేయండి, కానీ ఆనవాళ్ల పేరు మీద ఉన్న వ్యవస్థను కన్ఫ్యూజన్ వ్యవస్థగా మార్చొద్దని చెప్పి ఈ రోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ముగించే ప్రయత్నం, చాలా ఉన్నాయి కానీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇవాళ ఒక కానిస్టేబుల్ అధ్యక్ష, పాపం ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి సీట్ వచ్చింది అధ్యక్ష. ఆ కానిస్టేబుల్ కు ఆస్ట్రేలియాలో సీట్ వస్తే ఆయన జీపీఎఫ్ లోన్ కు అప్లై చేసుకున్నాడు అధ్యక్ష. జీపీఎఫ్ అంటే వాళ్ళు సేవింగ్ చేసుకున్న డబ్బులే వాళ్ళు అప్లై చేసుకునేటువంటిది అధ్యక్ష. ఆ కానిస్టేబుల్ పేరు భాస్కర్. ఆ భాస్కర్ అనే కానిస్టేబుల్ జీపీఎఫ్ లోన్ కు అప్లై చేస్తే పాపం ఆ జీపీఎఫ్ లోన్ 6 నెలలకెళ్ళి క్లియర్ అయితలేదు. 6 నెలల నుంచి క్లియర్ కాకపోతే కింద మీద పడి అన్ని ఆఫీసులు తిరిగిండు. లాస్ట్ కు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కూడా కాళ్ళు ఎల్లబట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు కూడా ఆ భాస్కర్ అనే కానిస్టేబుల్ కు జీపీఎఫ్ లోన్ క్లియర్ కాకపోవడం వల్ల వాళ్ళ కొడుకు ఈ రోజు ఆస్ట్రేలియాకు పోనటువంటి పరిస్థితి ఉంది.
ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఇంత దుర్భరమైన పరిస్థితి కానిస్టేబుల్లకు రాకూడదు. కనీసం 24 గంటలు పనిచేసే డ్యూటీలో ఉండే డ్రెస్ లో ఉండేటువంటి కానిస్టేబుల్లకైనా ఆ జీపీఎఫ్ గానీ సరెండర్ లీవ్ గానీ టీఏ బిల్లులు విడుదల చేయాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆనాడు మేము కానిస్టేబుల్కి మోటార్ సైకిల్ ఇచ్చాం, ప్రతి స్టేషన్ కు కూడా మోడర్న్ వెహికల్స్ ఇచ్చాం. ఇవాళ రిపేర్ కు కూడా డబ్బులు వస్తలేవు. స్టేషన్ అలవెన్స్ రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లకు స్టేషన్ అలవెన్స్ రావడం లేదు. ఎందుకంటే గతంలో కాగితాలు దొంగల్ని కొనుక్కరమ్మనో పెన్నులు కొనుక్కరమనే పరిస్థితి ఉంటే ఇది బాగాలేదని చెప్పి ప్రతి స్టేషన్ కు 50,000 75,000 రూపాయలు మంత్లీ స్టేషన్ అలవెన్స్ కింద ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్టేషన్ అలవెన్స్ ఆగిపోయింది. దయచేసి ఆ స్టేషన్ అలవెన్స్ రిలీజ్ చేయండి. పెట్రోల్ డీజిల్ బిల్లులు విడుదల చేయండి. వెహికల్ రిపేర్స్ కు కూడా ఇబ్బంది వచ్చి ఆ లోకల్ మెకానిక్లను బతిలాడి రిపేర్లు చేయించుకునే పరిస్థితి వచ్చింది. వెహికల్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. హైదరాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరాలు గత ప్రభుత్వ హయాంలో పెట్టాం. ఇండియాలోనే రికార్డ్. ది ఓన్లీ సిటీ విత్ 10 lakh సీసీ కెమెరాస్ వాజ్ హైదరాబాద్. బాధ కలిగేది ఏంటంటే ఈరోజు వాటి మెయింటెనెన్స్ దెబ్బతిన్నది. సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల చాలా కెమెరాలు ఈ నగరంలో పనిచేయడం లేదు. వాటి మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వండి. ఆ ఏజెన్సీ కాల పరిమితి ముగిస్తే దాన్ని ఎక్స్టెండ్ చేయండి. ఆ ఏజెన్సీని కంటిన్యూ చేస్తారా, కొత్తోళ్ళకి ఇస్తారా ఇవ్వండి. కానీ సీసీ కెమెరాలు మెయింటైన్ చేయడం ద్వారా మరి ప్రజలకు మెరుగైనటువంటి భద్రత కలిగించే వాళ్ళం అవుతాం. ఆలోచించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా కోదాడ లాకప్ డెత్ విషయంలో కూడా అధ్యక్ష, కోదాడలో ఒక దళిత యువకుడిని ఏ రకంగా లాకప్ డెత్ చేసిందో కూడా మనం చూసాం. కర్ర రాజేష్, దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దయచేసి చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇవాళ ఏమనంటే మా మీద కేసులు పెడుతున్నారు అధ్యక్ష. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గారు గంజాయి స్మగ్లర్లు పాపం ఆ సౌమ్య మీద దాడి చేసి ఆమెను హత్య చేసిన విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అదేవిధంగా చెర్లపల్లిలో మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ను చెర్లపల్లిలో పట్టుకున్నటువంటి విషయం కూడా మనం చూసాం అధ్యక్ష. కానీ మన పోలీసులు ఏం చేస్తున్నారు అధ్యక్ష, ఒక రీట్వీట్ చేస్తే ఒక అబ్బాయి నల్లబాలు అని రీట్వీట్ చేస్తే 3 కేసులు పెట్టారు. 3 పోలీస్ స్టేషన్లో 3 కేసులు పెడితే హైకోర్టు మొట్టికాయలేసింది, సుప్రీంకోర్టు మొట్టికాయలేసిన కేసులు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 20 రోజులు నల్లబాలును జైల్లో పెట్టినారు. కొనతం దిలీప్ గారి మీద 50 ఎఫ్ఐఆర్లు, కృషాంక్ మీద 26 ఎఫ్ఐఆర్లు, కేటీఆర్ గారి మీద 3 ఎఫ్ఐఆర్లు. సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తేనే ఇన్ని కేసులు పెడుతుంటే ఇవాళ మన పోలీసులు ఎటువైపు పనిచేస్తున్నారు? మీరు చెప్పుడేమో వాక్ స్వాతంత్రం, చెప్పుడేమో ప్రజాపాలన, మరి ఈ రకమైనటువంటి కేసుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మా తమ్ముడు బాల్కా సుమన్ ను 22లో 14 కౌన్సిలర్లు గెలిస్తే మీరు ఎన్నికలు జరపండి అన్నందుకు బాల్కా సుమన్ ను ఆదిలాబాద్ జైల్లో పెట్టినారు. మెదక్లో మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి 10 రోజులు జైళ్లలో పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇలా పోలీసు ఉద్యోగాల విషయంలో కూడా అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం 47,068 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలను రిక్రూట్ చేసింది. మా హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి 47,068 ఉద్యోగాలు మేము నింపాం. మరి మీ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు రాష్ట్రంలో 17,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. 2 ఏళ్ల 4 నెలలైంది. ఈ 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎప్పట్లోగా నింపుతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పొద్దున్నే మా అక్కగారు చెప్పారు, నేను దాంట్లోకి పోను కానీ ప్రమోషన్లు ఎస్ఐలు సిఐల ప్రమోషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయండి. గతంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తామని చెప్పారు. ఏక్ పోలీసింగ్ అంటే అది బెటాలియన్ పోలీసులు, సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు ఒకే విధానం తెస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఆ ఏక్ పోలీసింగ్ అమలు చేయండి అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు సెక్రటరియట్కి వస్తే పోలీసు వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళే అరెస్ట్ చేసేటువంటి ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. వాళ్ళను దాదాపు 20 మందిని సస్పెండ్ చేశారు. వాళ్ళు ఏమడిగారు? ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి అన్నందుకు సస్పెండ్ చేశారు. మానవతా దృక్పథంతో సస్పెండ్ చేసిన ఆ బెటాలియన్ పోలీసులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఇచ్చిన మాట ప్రకారంగా ఏక్ పోలీసింగ్ ను అమల్లోకి తేవాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా హోంగార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా మాటలు ఇచ్చింది. హోంగార్డులకు సంబంధించి కారుణ్య నియామకాలు చేస్తామని, వాళ్లకు పర్మనెంట్ చేస్తామని, వాళ్ళకి పే స్కేల్స్ ఇస్తామని, కంపాషనేట్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
దయచేసి హోంగార్డులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష మా లాస్ట్ 2 minutes కంప్లీట్ చేస్తాం. మా బీసీ కార్పొరేషన్ మంత్రి గారు పెద్దలు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు, అన్న మంచోడు పాపం బాగా చేయాలనే తపన ఉంటది కానీ వారికి ఉప ముఖ్యమంత్రి గారి నుంచి సపోర్ట్ రావట్లేదు. నేను పొన్నమన్నను డెఫినెట్లీ మా అన్న ఇంకా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి, మొదటిసారి మంత్రి అయ్యిండు, మా జిల్లా మా సిద్దిపేట జిల్లా వారంటే మాకెంతో గౌరవం అధ్యక్ష. కానీ నా బాధ ఏంటంటే అధ్యక్ష, బీసీ కార్పొరేషన్ కి ప్రభుత్వం 1370 కోట్లు పెట్టి కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ కు 801 కోట్ల రూపాయలు పెట్టి 99 లక్షలు మాత్రమే క్లియర్ చేశారు. రజక ఫెడరేషన్ కు 386 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలే ఇచ్చారు. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ కు 280 కోట్లు పెట్టి 30 లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు. గీత కార్మికులకు 187 కోట్లు పెట్టి 52 కోట్లు రిలీజ్ చేశారు. వడ్డెరలకు 100 కోట్లు పెట్టి 18 లక్షలు, సగర ఉప్పరకు 100 పెట్టి 0, వాల్మీకి బోయలకు 100 పెట్టి 0, భట్రాజులకు 100 పెట్టి 0, విశ్వ బ్రాహ్మణులకు 100 పెట్టి 0, ముదిరాజులకు 100 కోట్లు పెట్టి 0, యాదవ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0, మున్నూరు కాప్ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0 రిలీజ్ చేసిండ్రు. పద్మశాలీలు, పెరికెలు, లింగాయతులు, మేరలు, గంగపుత్రులు, ఈబీసీలు 100 కోట్లు పెట్టి 1 రూపాయి కూడా ఈ 2 సంవత్సరాల్లో విడుదల చేయకపోవడం అంటే ఇది బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. దయచేసి మా పొన్నమన్న ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నిధులు తెప్పించి ఈ కార్పొరేషన్లకు ఈ సంవత్సరమైన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష. అరే కంప్లీట్ చేస్తా భాయ్ సాబ్, అరే ఎట్లా నేను తప్పు మాట్లాడుతున్నా, పైసలు ఇయ్యలేదని చెప్తున్నా, తప్పైతే తప్పని చెప్పు, సూచనలే ఇస్తున్నా అధ్యక్ష. మా సీతక్క గారికి ఒక్కటే సూచన, విమర్శ చేయ మా సీతక్క మీద. అక్క ఈసారి ఒక మిషన్ భగీరథ స్కీమ్ లో ఆనాడు కేసీఆర్ గారు రిజర్వాయర్లలో మినిమం డ్రా డౌన్ లెవెల్ అని ఒక జీవో ఇచ్చిన అధ్యక్ష. అయితే ఆ మినిమం డ్రా డౌన్ లెవెల్ మెయింటైన్ చేయకపోతే ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాతావరణ శాఖ ఒక మాట ఏం చెప్తున్నట్టే, ఈ సంవత్సరం జూలై దాకా వర్షాలు పడే అంటున్నారు. ఒకవేళ జూలై దాకా వర్షాలు పడకపోతే తాగునీళ్ళకే ప్రజలు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఇరిగేషన్ శాఖతో రివ్యూ చేసి మిషన్ భగీరథ స్కీములు సక్సెస్ఫుల్ గా నడవాలంటే ఆ ఎండిడిఎల్ జీవో ఏదైతే ఇచ్చినామో ఆ లెవెల్ మెయింటైన్ చేసేటట్టు మా సీతక్క గారు ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలకు తాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది కనుక దయచేసి అక్క గారు రివ్యూ చేయాలని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా తొందరగా పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా దగ్గర సింగూరు డ్యామ్ రిపేర్ చేస్తున్నారు సార్. సింగూరు డ్యామ్ రిపేర్ చేయడం వల్ల నీళ్ళని తీసేసిండ్రు. అయితే సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, అందోల్ 5-6 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ఎఫెక్ట్ అయింది కనుక ఆ 4-5 నియోజకవర్గాలకు ఏదైనా కొంత రిపేర్, మీరు డ్రింకింగ్ వాటర్ కొత్త బోర్వెల్స్ కానీ పైప్ లైన్ కానీ 5-6 నియోజకవర్గాలకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వకపోతే ఎండాకాలం అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారక్క. అక్కడ డ్రింకింగ్ వాటర్ రిపేర్ వల్ల డ్యామ్ ఖాళీ చేసినాం కనుక ప్రత్యేకంగా 5-6 నియోజకవర్గాలకు మా ఉమ్మడి మెదక్ జిల్లాకు నిధులు ఇవ్వాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Discussion on demands for grants is completed. Now replies by the